రామాంజనేయ స్వామి సహిత సంతోషి మాతా దేవాలయంలో హనుమంతుని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శ్రీ సీతా రామాంజనేయ స్వామి సహిత సంతోషి మాతా దేవాలయం వద్ద నూతన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, ఆలయ పునర్యంత్ర విగ్రహ శిఖర ధ్వజ పరివార దేవత ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ వెంకటేశ్వర్లు, భువనగిరి స్థానిక పట్టణం పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. राम लक्ष्मण जानकी जय श्री राम जय श्री राम जय श्री राम जय ఆంజనేయ. చాలా సంతోషం. ఇక్కడ భువనగిరిలో మరి ఇక్కడ స్థానికంగా ఇక్కడ గుట్ట కింద కిలా ఆంజనేయ స్వామి అంటారు. సీతారామాంజనేయ సహిత సంతోషి మాత దేవాలయంలో ఇక్కడ మరి ఆంజనేయ స్వామి అంతకుముందు ఇక్కడనే ఉండే, దీన్ని మళ్ళీ కొత్తగా గుడి కట్టి పునఃప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. భక్తులు చాలామంది కూడా భువనగిరి నుంచి వచ్చారు. అందరూ భువనగిరిలో చైర్మన్ గారు కానీ మిగతా పెద్దలు అందరం కూడా ఇక్కడనే ఉండి పొద్దుటి నుంచి మరి పూజలు హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. 2 రోజులకి జరుగుతున్నాయి కదా హోమాలు ఇవన్నీ జరుగుతూ ఈరోజు ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. సరే, ఇక్కడ మాకు కూడా ఆడ అసెంబ్లీల సంబంధించి ఈ ఓరియంటేషన్ క్లాసెస్ నడుస్తున్నాయి. సో అది క్యాన్సిల్ చేసుకొని వచ్చినాం ఇక్కడికి. సో ఎందుకంటే 8 గంటలకే ప్రతిష్ట ఉండే, 7:55కు ఉండే రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇది భువనగిరిలో మొదటి ప్రమోద్ చెప్తుండే ఇక్కడ మొదటి ఆంజనేయ స్వామి దేవాలయం భువనగిరి లాంటి ఇదే కదా. మొదటి ఆంజనేయ స్వామి 100 సంవత్సరాల నుంచి ఉన్న మొదటి ఆంజనేయ స్వామి గుడి అంటే ఇదే. సో మరి అట్లాంటి ఆంజనేయ స్వామి భువనగిరి ప్రజలందరికీ కూడా మొదట మరి దసరాప్పుడు కూడా ఇక్కడికే వచ్చి మొక్కుకుంటారు. సో ఇవన్నీ కూడా గొప్ప కార్యక్రమం. మరి ప్రతిష్ఠ చేసుకోవడం, ఇందులో పాల్పంచుకున్న భక్తులందరికీ ఆ స్వామి అనుగ్రహం ఉండాలి. భువనగిరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి. పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఏంటంటే భువనగిరి టూరిజానికి సంబంధించి కూడా ఈ కిలా ఏదైతుందో భువనగిరి ఫోర్ట్కి సంబంధించి ఈ రోప్ వే కానీ, ఇక్కడ పార్క్స్ కానీ, పైన అట్లే లైబ్రరీ కానీ, ఈ చుట్టూ పార్కింగ్ కానీ, ఇవన్నీ కూడా వాక్వేస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ టూరిజం కింద దీనికి 68 crores కూడా శాంక్షన్ కావడం జరిగింది. మరి అది కూడా ఈ భూమిది కూడా కొద్దిగా టైం పట్టింది. ఆడ 1 ఎకరం ల్యాండ్ అక్విజిషన్ చేసేది ఉండే, అది కూడా కన్సెంట్ అందరు ఇచ్చిండ్రు రైతులు. ఇప్పుడు త్వరలో ఈ కార్యక్రమం అంతా గత 2-3 వారాలకి వెళ్ళి ఆ కార్యక్రమం 2-3 నెలలకి వెళ్ళి కూడా అదే పనులు ఉన్నారు. బట్ పోయిన వారంలో ఆల్మోస్ట్ అదంతా కూడా అయిపోయింది. భూమికి సంబంధించిన ప్రక్రియ అయిపోయింది. త్వరలో మరి ఫోర్ట్కి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమం ఏదైతే ఉందో 68 కోట్లతోటి కార్యక్రమం ఉంది. దానికి తొందరగా ఆ ఫౌండేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఈ భువనగిరి ఫోర్టు ఇవన్నీ కూడా ఎట్లా టూరిజంలో డెవలప్ అవుతారో అందులో మరి ఇక్కడికి టూరిజంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ఉట్టిపడేలాగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, పక్కకి సంతోషమాత ఆలయం ఉంది. కాబట్టి ఈ టూరిజం సర్క్యూట్ అని అంటుంది కదా జనరల్గా. ఈ టూరిజం దీని కిందనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మంచిగా దర్శనం కూడా చేసుకోవాలి పోయేటట్టు ఉంటుంది. అందులో ఒక భాగంగా దీన్ని కూడా ఇంకా తీర్చిదిద్దిస్తే బాగుంటుంది. దీనికి కూడా ఏ విధంగా ఇంకేమైనా వీలైతే అడిషనల్ ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని మంచిగా చేస్తే. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.